ఛానల్ కుటుంబ సభ్యులకి నమస్కారం. నిన్న మనం శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. శ్రీవాణి ట్రస్ట్ గురించి, అది చేసే సేవల గురించి, శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ దర్శనం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు అదే తరహాలో ఇంకొక పథకం ఉంది టీటీడీ వాళ్ళది, దాని గురించి చెప్తాను. శ్రీవాణి తరహా ఇంకొక స్కీమ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్. ఇది కూడా ఒక ట్రస్ట్ కి చెందిన వంటిదే. పేరులోనే ఉంది శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్. మనం నిన్న చెప్పుకున్న శ్రీవాణి స్కీమ్ ఏం చేస్తుంది? మీరిచ్చే డబ్బులతో, మీరు కట్టే 10,000 రూపాయల డబ్బులతో హిందూ దేవాలయాలను జీర్ణోద్ధారణ చేస్తుంది. అలాగే ధూప దీప నైవేద్యాలకు సపోర్ట్ చేస్తుంది శ్రీవాణి. కానీ ఈ రోజు చెప్పుకోబోయే శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ ఇది ఏం చేస్తుందంటే, కింద ఉన్న అంటే తిరుపతిలో ఉన్న స్విమ్స్ హాస్పిటల్ ఉంది కదా టీటీడీ వాళ్ళది, అక్కడ చిన్న పిల్లలకు ఫ్రీగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది మీరిచ్చే డబ్బుల ద్వారా. అంటే మీరు చిన్న పిల్లల హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి డబ్బులు విరాళంగా ఇస్తున్నారన్నమాట. శ్రీవాణిలో మీరు 10,000 రూపాయలు ఇస్తారు కదా, కానీ ఇందులో ఈ స్కీమ్లో మీరు 1,00,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 1,00,000 రూపాయల చాలా ఎక్కువైంది కదా అని మీరు అనుకోకండి. అక్కడ 10,000 కడితే ఒక్కరికే ఎంట్రీ, అంటే ఒక్కరికే బ్రేక్ దర్శనం అలా అవుతుంది. ఈ 1,00,000 రూపాయలు కట్టామంటే 5గురు వెళ్ళొచ్చు. 1,00,000 రూపాయలు కట్టి 5గురు బ్రేక్ దర్శనం పొందవచ్చు. ఎవరైనా 5గురు కావచ్చు, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. ఈ 1,00,000 కట్టేసి మీరు దర్శనం పొందొచ్చు. శ్రీవాణికి లిమిట్ ఉంది. టికెట్స్ రిలీజ్ అయిన విత్ ఇన్ 30 సెకండ్స్ ఆర్ విత్ ఇన్ 1 minute లో టికెట్లని బుక్ అయిపోతుంది. ఇక్కడ ఈ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ లో లిమిట్ అనేది లేదు. లిమిట్ లేదు అంటే ప్రస్తుతానికి ఇది ఎవరికి తెలియదు కాబట్టి దొరుకుతున్నాయి టికెట్స్. కొండ మీద ఆదిశేషు అతిథి గృహం ఉంది కదా, అక్కడ ఆఫీస్ ఉంది. మీరు అక్కడికి డైరెక్ట్ గా వెళ్లి 1,00,000 కట్టేసి టికెట్ తీసుకోవచ్చు. శ్రీవాణికి ఎలాగైతే ఇంకొక అదనంగా 500 రూపాయలు కట్టి టికెట్ తీసుకుంటామో, దీనికి కూడా 1,00,000 రూపాయల పైన అదనంగా 2.5K అంటే 2,500 రూపాయలు అదనంగా కట్టి మనం టికెట్స్ తీసుకోవచ్చు. 2,500 ఎందుకంటే 5 మంది ఉంటారు కదా, 5 మంది దర్శనం చేసుకుంటారు కదా, అందుకని. ఈ శ్రీవాణి టికెట్ బ్రేక్ దర్శనం మనం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్య ఉంటుంది కదా. అలాగే ఈ ఆపన్న హృదయ స్కీమ్, శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్, ఈ బ్రేక్ దర్శనం తెల్లవారి 5 గంటలకు ఉంటుంది. 1,00,000 రూపాయలు కడుతున్నాము, మాకేమేం ఫెసిలిటీస్ ఇస్తారు అంటే, మీకు మార్నింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది, అలాగే గెస్ట్ హౌస్ ఉంటుంది, గెస్ట్ హౌస్ కూడా తీసుకోవచ్చు. అలాగే 5 లడ్డూలు ఇస్తారు, ప్లస్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. ఇదేం కొత్తది కాదు, 2022 నుంచే అమల్లోకి ఉంది. కానీ ఎక్కువ మందికి ఇది తెలియకుండా ఈ దర్శనం అంత ఫేమస్ అవ్వలేదు, లైక్ శ్రీవాణి అంత పాపులర్ అవ్వలేదు అనమాట. ఎలా అయితే శ్రీవాణికి 1,500 మంది అని డైలీ లిమిట్ పెట్టారో, అలాగే ఈ దర్శనానికి కూడా 200 నుండి 300 వరకు లిమిట్ చేసే అవకాశం ఉంది టీటీడీ. కాబట్టి సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండదు. మంచి పథకం కదా, మీరేమంటారు? ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే, మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.